ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినే వ్లాగ్స్. చార్ధామ్ యాత్ర అయితే త్వరలో స్టార్ట్ అయిపోతుంది. చార్ధామ్ యాత్ర వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రం యాత్ర రిజిస్ట్రేషన్ పాస్ అయితే ముందుగానైతే బుక్ చేసుకోవాలి. యాత్ర రిజిస్ట్రేషన్ పాస్ బుక్ చేసుకోవాలి అంటే ఆన్లైన్ లోనే చేసుకోవచ్చు, ఆఫ్లైన్ లోనే చేసుకోవచ్చు. యాత్ర రిజిస్ట్రేషన్ పాస్ చేసుకున్న తర్వాత అయితే ఎక్కడ అయితే వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. యాత్ర రిజిస్ట్రేషన్ పాస్ చేసుకుని వాళ్ళు మాత్రం రిషికేశ్ లో గానీ హరిద్వార్ లో గానీ అయితే యాత్ర రిజిస్ట్రేషన్ పాస్ అయితే తీసుకోవచ్చు ఆఫ్లైన్ లో. వీడియోని పూర్తిగా చూడండి. చార్ధామ్ యాత్ర వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రానికి అయితే ఢిల్లీ చేరుకోవాలి. ఢిల్లీకి మాత్రం మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ అయితే దాదాపు 2-3 ట్రైన్స్ అయితే ఉన్నాయి. ఇవి ట్రైన్స్ ఎక్కేస్తే మాత్రం ఇప్పుడు 24 అవర్స్ అయితే జర్నీ పడుతుంది మనకు తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ వెళ్ళడానికి. కాకుండా హైదరాబాద్ నుంచి కూడా చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చే ట్రైన్లు అయితే కాజీపేట నుంచి వెళ్ళిపోతాయి. విజయవాడ నుంచి వచ్చే ట్రైన్లు అయితే వరంగల్ మీదకి అయితే వెళ్ళిపోతాయి. నేనైతే వరంగల్ నుంచి అయితే రాజధాని ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాను. రాజధాని ట్రైన్ అయితే ఫుడ్ ఫ్రీ. ఢిల్లీ అయితే మనం చేరుకున్న తర్వాత అక్కడ నుంచి అయితే కాశ్మీర్ గేట్ కి అయితే ఆటో గానీ క్యాబ్ గానీ తీసుకొని అయితే కాశ్మీర్ గేట్ కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అక్కడ నుంచి అయితే మనకి బస్సెస్ అయితే ఉంటాయి హరిద్వార్ రిషికేశ్ కి. సో మనకైతే ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. కానీ టైం కి అయితే మనం వచ్చిన టైం కి అయితే ట్రైన్స్ ఉండవు. సో మనం అయితే ట్రైన్ గానీ బస్ గానీ అయితే చూస్ చేసుకుని అయితే వెళ్ళిపోవాలి. నేనైతే ట్రైన్ బస్ కి అయితే వెళ్ళిపోతున్నాను రిషికేశ్. అయితే ఢిల్లీ నుంచి అయితే రిషికేశ్ కి అయితే బస్ అయితే బుక్ చేసుకున్నాను. బస్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ అయితే ఛార్జ్ అయింది. అయితే ఏసీ స్లీపర్ బస్ ఢిల్లీ నుంచి రిషికేశ్ కి అయితే దాదాపు అయితే 242 కిలోమీటర్లు ఉంటుంది. దాదాపు బస్ జర్నీ అయితే 4.5 అవర్స్ దాకా అయితే పడుతుంది. ఇంకంతకంటే కొంచెం ఎక్కువ కూడా పట్టొచ్చు ట్రాఫిక్ బట్టేసి అయితే. మనం అయితే రిషికేశ్ చేరుకునేసరికి అయితే దాదాపు అయితే ఈవినింగ్ అయితే అవుతుంది మార్నింగ్ బస్ ఎక్కితే. సో రిషికేశ్ వెళ్ళిపోయిన తర్వాత అయితే రిషికేశ్ నుంచి అయితే బస్సెస్ అయితే ఉండవు. ఈవినింగ్ టైమ్ లో అయితే ప్రైవేట్ ట్రావెల్స్ అయితే వెహికల్స్ అయితే ఉంటాయి. బట్ ఏంటంటే కాస్ట్ అయితే ఎక్కువ ఉంటాయి. గవర్నమెంట్ బస్సెస్ ఎక్కితే మాత్రం జాన్కీ చెట్టి అనే ఊరు ఉంటది. ఆ ఊరికి అయితే వెళ్ళిపోవాలి. ప్రైవేట్ ట్రావెల్స్ అయితే డైరెక్ట్ గా అయితే యమునోత్రికి అయితే తీసుకుపోతారు. బట్ ఏంటంటే మనకైతే జాన్కీ చెట్టికి అయితే గవర్నమెంట్ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. 450 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు మనకి రిషికేశ్ నుంచి. రిషికేశ్ లో అయితే స్కూటీస్ కూడా రెంటల్ కి అయితే అవైలబుల్ ఉంటాయి. బ్యాచులర్స్ మాత్రం వస్తే మాత్రం స్కూటీల మీద అయితే మంచిగా రెంటల్ తీసుకుని ఎంజాయ్ గా అయితే వెళ్ళిపోవచ్చు. త్వరగా కూడా దర్శనం అయితే చేసుకోవచ్చు. మనమైతే రిషికేశ్ కి వెళ్ళిన తర్వాత అయితే వెంటనే అయితే ఎర్లీ మార్నింగ్ బస్ కి అయితే టికెట్ అయితే ముందుగానే బుక్ చేసుకోవాలి. లేకపోతే అయితే మనకైతే సీట్లు అయితే దొరకవు. మనమైతే రిషికేశ్ లో రూమ్ తీసుకోవాలి. ఇక్కడైతే గవర్నమెంట్ రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. కొన్ని రూమ్స్ ఇవైతే గవర్నమెంట్ రూమ్స్ ఇక్కడైతే కాబట్టి ఇక్కడైతే 1000 రూపీస్ అయితే పర్ నైట్ కి అయితే ఉంటది. నైట్ అక్కడే స్టే చేసి అయితే అక్కడ నైట్ అయితే రిషికేశ్ లో అయితే గంగా హారతి అయితే ఉంటది. అద్భుతంగా అయితే ఉంటది. మీరు అక్కడికి వెళ్ళేసి అయితే గంగా హారతి దర్శనం చేసుకుని వచ్చి రూమ్ కి వచ్చి అయితే పడుకొని ఎర్లీ మార్నింగ్ 4 కి అయితే లేచి అయితే మనకైతే బస్ ఉంటది. బస్ కి అయితే వెళ్ళిపోవాలి. మనకైతే ఓన్లీ ఒక బస్ అయితే ఉంటది యమునోత్రి దాకా అయితే డైరెక్ట్ ఉంటుంది. జాన్కీ చెట్టికి అయితే బస్ అయితే ఉంటది. ఇక్కడ నుంచి అయితే దాదాపు 200 to 230 కిలోమీటర్స్ దాకా అయితే జాన్కీ చెట్టికి ఉంటది. మనకైతే ఈ బస్ ఎక్కితే ఇక్కడ నుంచి అయితే దాదాపు అయితే 8 అవర్స్ దాకా అయితే పడుతుంది. గవర్నమెంట్ బస్ కాబట్టి ఇది మధ్యలో స్టేజెస్ కూడా ఆకుంటూ వెళ్తుంది. కాబట్టి మన ప్రైవేట్ వెహికల్ ఎక్కితే మాత్రం ఒక 6 అవర్స్ 7 అవర్స్ అయితే పడుతుంది. ఇదంతా మొత్తం అయితే ఘాట్ రోడ్ ఇదంతా. సో అందువల్ల అయితే ఎక్కువ టైం అయితే పడుతుంది. అయితే వెళ్తుంటే మాత్రం చుట్టూ ఉన్న కొండలు మాత్రం అద్భుతంగా అంటే కనబడతాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ ఘాట్ రోడ్ పడని వాళ్ళు మాత్రమే వామిటింగ్స్ అయితే అవుతాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా అయితే కన్ఫామ్ అయితే విజిట్ చేస్తే మీరైతే లైఫ్ లో అయితే మర్చిపోలేని ట్రిప్ అయితే ఇది అవుతుంది. ఈ మొత్తం చాలా చిన్న రోడ్డు ఘాట్ రోడ్డు. సో బస్సెస్ కూడా వెళ్ళటానికి రావడానికి మాత్రం ఒకటే రోడ్డు కాబట్టి చాలా అంటే ఇబ్బందిగా అయితే ఉంటది డ్రైవర్స్ కి అయితే. ఇక్కడ నుంచి అయితే యమునోత్రికి అయితే ఇంకొక 25 కిలోమీటర్స్ అయితే ఉంటది. మనం ఇంకో 5 కిలోమీటర్స్ అయితే బై ట్రెక్కింగ్ అయితే చేయాల్సి వస్తుంది. ఈ యమునోత్రికి వెళ్ళే రూట్ కానీ మొత్తం చార్ధామ్ యాత్ర మొత్తం అయితే ఘాట్ రోడ్ కాబట్టి అయితే వెళ్ళిన వెహికల్స్ బయటికి రావడానికి టైం పట్టుది కాబట్టి ఇక్కడైతే మొత్తం అయితే ట్రాఫిక్ అయితే జామ్ అవుతుంది. నేనైతే దాదాపు అయితే 9 అవర్స్ దాకా అయితే ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాను ట్రాఫిక్ లోనే. ఫైనల్ గా అయితే యమునోత్రిలో అయితే దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి అయితే మనం రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి. యమునోత్రి నుంచి అయితే గంగోత్రి వెళ్ళడానికి అయితే డైరెక్ట్ బస్సెస్ అయితే దొరకవు. మనకి వెహికల్స్ కూడా అయితే ఉండవు. మనం అయితే వెహికల్ డైరెక్ట్ మాట్లాడుకుంటే మాత్రం చాలా అయితే కాస్ట్ అయితే ఉంటుంది. మనం ఇక్కడ నుంచి అయితే బార్కోట్ వెళ్ళిపోవాలి. మనం అయితే యమునోత్రి నుంచి అయితే బార్కోట్ వెళ్ళాలి. అక్కడ నుంచి అయితే ఉత్తరకాశీ వెళ్ళిపోవాలి. మనం ఉత్తరకాశీ నుంచి అయితే క్యాబ్స్ అయితే చాలా ఉంటాయి. సో మనం క్యాబ్ తీసుకొని అయితే అక్కడ నుంచి అయితే గంగోత్రికి అయితే వెళ్ళిపోవాలి. మనకు ఉత్తరకాశీ నుంచి గంగోత్రికి దాదాపు అయితే 100 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. దాదాపు 4 అవర్స్ అయితే జర్నీ టైం అయితే పడుతుంది. బట్ ఏంటంటే ఇది కూడా కొండ మార్గమే కాబట్టి ట్రాఫిక్ అయితే ఫుల్ గా అయితే ఉంటది. అయితే యమునోత్రి నుంచి ఉత్తరకాశీకి రావడానికి దాదాపు అయితే ఒక 100 రూపీస్ అయితే రావచ్చు. ఉత్తరకాశీ నుంచి మనం అయితే గంగోత్రికి వెళ్ళడానికి అయితే క్యాబ్ కి అయితే దాదాపు అయితే 500 రూపీస్ దాకా అయితే ఛార్జ్ చేస్తారు. చూసారు కదా ట్రాఫిక్ అయితే ఎట్లా ఉంది. కింద నుంచి పై దాకా అయితే మొత్తం వెహికల్స్ అయితే ఆగిపోయి ఉన్నాయి. ఇక్కడ గ్లేషియర్స్ చూస్తూ అయితే ముందుకు అలా వెళ్ళిపోతా ఉంటే మాత్రం అద్భుతంగా అయితే ఉంటుంది. చాలా చల్లగా ఉంటుంది ఇక్కడైతే. ఫైనల్ గా గంగోత్రి చేరిన తర్వాత అయితే ఇక్కడైతే రూమ్ తీసుకోవాలి. రూమ్ కాస్ట్ వచ్చేసి ఇక్కడైతే 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడైతే గంగా నదిలోకి అయితే దిగి అయితే కాళ్ళు కడుక్కోవాలి. ఇక్కడైతే మంచు కొండల నుంచి కరిగి వస్తున్న వాటర్ అయితే అందులో కాళ్ళు పెడితే మాత్రం కాళ్ళు గడ్డలు గట్టిపోతున్నాయి. అంత చల్లగా అయితే ఉన్నాయి వాటర్ అయితే. సో అక్కడైతే కాళ్ళు కడుక్కున్న తర్వాత అయితే గంగమ్మ వారి టెంపుల్ లోకి అయితే మనం అయితే నడుచుకుంటూ అయితే లోపలికైతే వెళ్ళిపోతుంటే మాత్రం చాలా బాగుంది. ఆ టెంపుల్ ను చూస్తుంటే మాత్రం అద్భుతంగా అయితే కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఈవినింగ్ అయితే ఇక్కడ హారతి కూడా ఇస్తారు. చాలా అద్భుతంగా అయితే ఉంటది. మీరు కూడా అయితే కన్ఫామ్ అయితే చూడండి, మిస్ కానికండి. అయిపోయిన తర్వాత అయితే ఇక్కడైతే మిరియాల చాయ్ ఇస్తారు. ఎందుకంటే ఇక్కడైతే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి అయితే ఈ మిరియాల
మిరియాల టీ కూడా ఇస్తారు, ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ కావడానికి కోసం కూడా, అండ్ ప్రసాదం కూడా ఇస్తారు. ఇట్లా ఆ మిరియాల తీర్థం అయితే తీసుకున్న తర్వాత అయితే టెంపుల్ లోకి వెళ్తే టెంపుల్ కాడ కూడా గంగా హారతి అయితే ఇస్తారు ఈవినింగ్ టైంలో. చాలా అద్భుతంగా అయితే ఉంటది, చూడండి మీరు కూడా. అయితే ఈ హారతిని అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ నుంచి అయితే మనం కేదార్నాథ్ అయితే వెళ్ళిపోవాలి. మనం అయితే నైట్ అయితే కేదార్నాథ్ అయితే వెహికల్స్ అయితే ఉండవు కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచి అయితే ఇక్కడ నుంచి అయితే కేదార్నాథ్ అయితే వెళ్ళిపోవాలి. ఇలా మాస్క్ లో ఉన్నట్టు అనుకోకండి, ఇక్కడైతే చలి అయితే దంచి కొడుతుంది. దాదాపు అయితే -డిగ్రీస్ లో అయితే ఉంది. సో చలికి అయితే ఇలా కట్టుకోవాల్సి వచ్చేసింది. ఇక్కడికైతే ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చేసి అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. వెహికల్స్ అయితే అస్సలు దొరకట్లేదు. నిన్న మీ ట్రాఫిక్ చూసారు కదా, సో దాని వల్ల అయితే అటు నుంచి అయితే వెహికల్స్ ఏమీ రాలేదంటే ఇటు నుంచి బస్సెస్ కూడా అయితే ఏం లేవు. సో ఇక్కడ నుంచి అయితే మనకి క్యాబ్స్ ఉంటే క్యాబ్స్ అయితే చాలా దందా అయితే చేస్తున్నారు. సో మనం అయితే క్యాబ్ పట్టుకుని అయితే ఎలాగోలా అయితే ఇక్కడ నుంచి అయితే ఉత్తరకాశీకి అయితే వెళ్ళిపోతున్నాము. ఫుల్ గా అయితే ట్రాఫిక్ అయితే ఉంది ఇక్కడైతే. మనం అయితే ఫైనల్ గా అయితే ఉత్తరకాశీకి అయితే వచ్చేసాం. ఉత్తరకాశీ నుంచి అయితే కేదార్నాథ్ అయితే డైరెక్ట్ వెహికల్స్ అయితే ఈవినింగ్ టైం అయితే ఉండవు. సో ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళాలి. మనం అయితే ఉత్తరకాశీలో ఉన్నాం కాబట్టి అయితే ఇక్కడైతే హోటల్ తీసుకొని ఉత్తరకాశీలో ఫేమస్ అయిన కాశీ విశ్వనాథుని టెంపుల్ అయితే దర్శనం చేసుకుని అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయి అయితే రూమ్ లో పడుకొని ఎర్లీ మార్నింగ్ అయితే కేదార్నాథ్ అయితే బయలుదేరాలి. ఉత్తరకాశీకి కూడా గంగా నది అయితే వస్తుంది. ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత అయితే క్యాబ్ స్టేషన్ కి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడైతే క్యాబ్ ఎక్కేసి అయితే మనం అయితే కేదార్నాథ్ అయితే వెళ్ళిపోవాలి. మనకైతే డైరెక్ట్ గా అయితే కేదార్నాథ్ అయితే ఉండదు. మనకైతే సోన్ ప్రయాగ్ దాకా వెళ్ళి సోన్ ప్రయాగ్ నుంచి అయితే గౌరీకుండ్ కి అయితే వెహికల్స్ అయితే ఉంటాయి. మళ్ళీ ఉత్తరకాశీ నుంచి అయితే సోన్ ప్రయాగ్ అయితే 223 కిలోమీటర్లు అయితే ఉంటుంది. దాదాపు అయితే 8 అవర్స్ అయితే చూపిస్తుంది. మార్నింగ్ ఎక్కితే దాదాపు అయితే ఈవినింగ్ దాకా అయితే పడుతుంది జర్నీ అయితే. మధ్యలోనైతే బ్రేక్ఫాస్ట్ కానీ ఇవైతే కంప్లీట్ చేసుకోవడానికి అయితే వీళ్ళు ఆపుతారు వెహికల్స్ అయితే. సోన్ ప్రయాగ్ వెళ్ళిన తర్వాత అయితే అక్కడైతే ఒక రూమ్ తీసుకొని అయితే నైట్ అయితే అక్కడ స్టే చేయాలి. ఎర్లీ మార్నింగ్ లేచి అయితే అక్కడ నుంచి అయితే గౌరీకుండ్ కి అయితే బై వెహికల్ ద్వారా అయితే వెళ్ళిపోవాలి. గౌరీకుండ్ నుంచి అయితే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసే ముందు అయితే మంచిగా అయితే టిఫిన్ గానీ మనం చేసి అయితే మన స్నాక్స్ పట్టుకొని అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా ట్రెక్కింగ్ దాదాపు అయితే 22 కిలోమీటర్స్ దాకా ఉంటది. ఇక్కడైతే స్నో కూడా బాగా ఉంటది. సో జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఇక్కడైతే డోలీలు గానీ గుర్రాలు గానీ ఇవన్నీ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. చేతకాని వాళ్ళు మాత్రం అవి అయితే వెక్కెళ్ళచ్చు. ఇక్కడ నుంచి హెలికాప్టర్ సౌకర్యం కూడా ఉంటది. కానీ ఇదైతే దాదాపు అయితే 1 మంత్ ముందే అయితే బుకింగ్ చేసుకోవాలి. అయితే బై నడుచుకుంటే అయితే కేదార్నాథ్ కొండలోకి అయితే వెళ్ళిపోతా ఉన్నాను. దాదాపు అయితే మార్నింగ్ స్టార్ట్ అయితే దాదాపు అయితే ఈవినింగ్ దాకా అయితే పడుతుంది. దాదాపు చాలా హైలో ఉంటది కాబట్టి ఇది ఆప్టిట్యూడ్. అండ్ మరియు ఇక్కడైతే మంచు వర్షం కూడా అయితే పడుతుంటది మధ్యలో. సో జాగ్రత్తగా అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోవాలి. దీని తర్వాత అయితే వెళ్ళేసరికిపోతే చాలా నీరసం అయితే అయిపోతాము. అక్కడైతే మెడికల్ టెస్ట్లు కూడా అయితే ఉంటాయి. గవర్నమెంట్ కు సంబంధించిన ఫుడ్ కూడా అయితే ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి. అక్కడికి వెళ్ళేసి అయితే భోజనం చేసి అయితే మంచిగా మనం ఒక టెంట్ రెంట్ కు తీసుకోవాలి. 500 రూపీస్ కి అయితే టెంట్ ఇస్తారు రెంట్ కు తీసుకొని టెంట్ ని ఆ రోజు అక్కడ స్టే చేయాలి. ఎర్లీ మార్నింగ్ అయితే స్నానం చేసి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి అయితే చిన్నగా రిటర్న్ అయితే. సో రిటర్న్ రావడానికి కూడా చాలా టైం అయితే పడుతుంది. బట్ ఎక్కే అంత సేపు అయితే పడదు, కొంచెం తక్కువ అయితే పడుతుంది. కిందకు వచ్చిన తర్వాత అయితే అక్కడ నుంచి అయితే మనకి సోన్ ప్రయాగ్ నుంచి బద్రీనాథ్ కి అయితే బస్సెస్ ఉంటాయి. బస్సెస్ లేకపోతే మాత్రం క్యాబ్స్ అయితే చాలా ఉంటాయి. క్యాబ్ ఎక్కేసి అయితే బద్రీనాథ్ కి అయితే వెళ్ళిపోవాలి. ఈ టెంపుల్ పక్కన అలకనంద అయితే ప్రవహిస్తుంది నది. బద్రీనాథ్ అయితే వచ్చిన తర్వాత అయితే ఇక్కడ దేవుకుండ్ ఉంటది. ఈ కుండ్లో అయితే స్నానం చేయాలి. ఇక్కడ నీళ్లు మాత్రం వెచ్చగా ఉంటాయి ఈ కుండ్లో. బట్ ఇక్కడ చుట్టుపక్కల మొత్తం గ్లేషియర్స్ అయితే ఉంటాయి, మంచు కొండలు. ఇక్కడైతే రూమ్స్ కావాలన్నా రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. చాలా రూమ్స్ అయితే దొరుకుతాయి. మనం అయితే డైరెక్ట్ గా దర్శనం చేసుకుని అయితే ఇక్కడ నుంచి అయితే ఢిల్లీకి అయితే రిటర్న్ అయిపోతున్నాము. బద్రీనాథుని మాత్రం దర్శనం చేసుకోవడం చాలా ఆనందకరంగా అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. దర్శనం కంప్లీట్ అవ్వగానే ఇక్కడ నుంచి అయితే మనకైతే రిషికేష్ కి అయితే చాలా క్యాబ్స్ అయితే ఉంటాయి. రిషికేష్ వెళ్ళిపోయి రిషికేష్ నుంచి అయితే మనం ఢిల్లీకి వెళ్ళిపోవాలి. ఢిల్లీ నుంచి అయితే ఆగ్రా చూసుకోవాలంటే ఆగ్రా చూసుకోవచ్చు. అక్కడ నుంచి అయితే తెలుగు రాష్ట్రాలకు నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే ఉన్నాయి. మీరైతే తప్పకుండా నా ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి అంతేకాకుండా మీకు ఏమైనా చార్ధామ్ యాత్రలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నాకు మాత్రం మెసేజ్ చేయండి. నేనైతే కన్ఫర్మ్ గా అయితే మీకైతే రిప్లై ఇస్తాను. 2020 చార్ధామ్ యాత్ర అయితే త్వరలో అయితే స్టార్ట్ కాబోతుంది. నేను కూడా అయితే చార్ధామ్ యాత్ర మళ్ళీ వెళ్ళబోతున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకైతే కింద కామెంట్ అయితే కన్ఫర్మ్ గా అయితే చేయండి. మీకైతే కన్ఫర్మ్ రిప్లై అయితే ఇస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా అయితే ఫాలో అవ్వండి. మీకు లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. థ్యాంక్ యూ.